మధ్య దిగువ తరగతి ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్న విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ సహకార రంగం సూత్రాలకు బ్యాంకింగ్ రంగం సూత్రాలకు అనుగుణంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పనిచేస్తుంది అని డైరెక్టర్ చెలికాని కృష్ణమోహన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎన్వీఆర్ ఫంక్షన్ హాల్లో ఆయన అధ్యక్షతన బ్యాంక్ సర్వసభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ బ్యాంకు సభ్యుల సహకారంతో దినదినాభివృద్ధి జరుగుతుందన్నారు. బ్యాంక్ డైరెక్టర్ చిన్నం కోటేశ్వరరావు మాట్లాడుతూ 62 బ్రాంచ్లతో దేశంలోనే ప్రథమ స్థానంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ ఉన్నట్లు తెలిపారు. బ్యాంక్ పూర్వపు చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు కృషితో అభివృద్ధి చెందిన బ్యాంక్ నేడు మధ్య తరగతి దిగువ తరగతి ప్రజలకు అత్యున్నతమైన సేవలు అందించడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. అలానే సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎం సత్యనారాయణ రామచంద్రపురం బ్రాంచ్ మేనేజర్ శాస్త్రి మాట్లాడుతూ బ్యాంకు పనితీరును గత సంవత్సరాల నివేదికలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ సభ్యులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన శ్రీ సంసారి రాఘవేంద్రరావు గారు, తర్వాత ప్రస్తుతం చైర్మన్ గా ఉన్నటువంటి జేవి సత్యనారాయణమూర్తి గారు ఈ కాలంలో ప్రస్తుతం మన బ్యాంకు 8,472 కోట్ల ఆర్థిక కార్యకలాపాలతో దేశంలోనే గుజరాత్, మహారాష్ట్ర తర్వాత అతి పెద్ద బ్యాంకుగా ఆవిర్భవించినటువంటి ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి 1457 అర్బన్ బ్యాంకుల్లో మూలాధారం నిర్వహణలో మొదటి స్థానంలో నిలిచింది ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు. అదంతా ఈ బ్యాంకు పట్ల సభ్యులు ఉంచినటువంటి నమ్మకానికి ఒక సంకేతంగా కనపడతా ఉంది. ఇదే నేపథ్యంలో ఈ ఏడాది చూసుకుంటే కనుక ఆర్థిక కార్యకలాపాలు మొత్తంగా 681 కోట్ల రూపాయల ఆర్థిక కార్యకలాపాలు గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహిస్తే ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో సంబంధించినటువంటి అంశంలో ముందు వివరంగా చెప్పారు. అలాగే మన బ్యాంకుకి సంబంధించిన యాప్ ఉంది, దాన్ని కూడా చాలా తక్కువ మంది వాడుతున్నారు. దాన్ని మనం ఏదైనా ఒక డిజిటల్ స్టార్ట్ చేస్తే దానికి అయ్యి ఖర్చు 10 మంది వాడినా, మన సభ్యులు 1,17,000 మంది వాడినా ఒకటే ఖర్చు ఉంటుంది బ్యాంక్. కాబట్టి ఎక్కువ మంది వాడితే అది మీకు ఉపయోగంగా ఉంటుంది, బ్యాంకు కూడా చేసిన ఖర్చు ఫలితం ఉంటుంది. ఈ విషయాల మీద వివరంగా చెప్పారు. నేను 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఒకటి, ఈ సంవత్సరం మీ అందరికీ చూసే ఉంటారు, ఎందుకంటే ఎలక్షన్ జరగలేదు కాబట్టి మిమ్మల్ని ఓట్లు అయ్యి అడగలేదు ఎవరు. కానీ ఈ సంవత్సరం ఎలక్షన్స్లో యునానిమస్గా ఎన్నికైంది ఓట్లు. ఈ ఎలక్షన్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సెంట్రల్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ ఉంటుంది. సెంట్రల్ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళు ఈ ఎలక్షన్ కండక్ట్ చేశారు. మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే మా ఇద్దరు అక్కడ ఉన్నాం, మిగిలిన వాళ్ళందరూ బయట ఉన్నారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ జరిగిన ఎలక్షన్స్కి సెంట్రల్ కోఆపరేటివ్ అథారిటీ వాళ్ళు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేశారు ఈ ఎలక్షన్ నిర్వహించారు. ఆయన పేపర్ పేపర్ ద్వారా, బ్రాంచ్లో నోటీస్ బోర్డుల ద్వారాను, ఇతర విధానాల్లో ఈ ప్రచారం చేసి దీనికి నామినేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడున్న వాళ్ళు కాకుండా ఒక 8 మంది కొత్త వాళ్ళు, తర్వాత మొత్తం ఒక 12 మంది నామినేషన్ వేయడం జరిగింది. అదనంగా ఉన్నవాళ్ళు కాకుండా వాళ్ళందరూ అంటే మేమందరూ కూడా నామినేషన్ వేసాం. అందరూ కలిపి దాదాపు 30 మంది నామినేషన్ వేయడం జరిగింది. అందులో కొంతమంది స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకోగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బోర్డు 20 ప్రస్తుతం అంటే ఒక 8 మంది కొత్త వాళ్ళు, మిగిలిన పాత వాళ్ళు కలిపి బోర్డు ఎన్నిక జరిగింది. ఆ బోర్డు ఎన్నికలో కొత్తగా 21 మంది